ఈ స్క్రూడింజర్ అనేది పేరనమాట, శాస్త్రవేత్త పేరు. సో, డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్‌ని, అలాగే టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్‌ని ఈయన డిస్కవర్ చేశారనమాట. సో, ఫస్ట్ పాయింట్ అదనమాట, మెయిన్ పాయింట్ ఇది. సో, ఇలా పెట్టుకొని స్క్రూడింజర్ వేవ్ ఈక్వేషన్. ఇవి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి టైమ్ డిపెండెంట్ అనమాట. టైమ్ డిపెండెంట్ స్క్రూడింజర్ వేవ్ ఈక్వేషన్. అలాగే టైమ్ ఇండిపెండెంట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్, సో టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఇది ఇంక్లూడ్ చేసుకోండి. స్క్రూడింజర్ నేనైతే రాయడం లేదు. సో అది ఇంక్లూడ్ చేసి రాసుకోండి. సో స్పీడ్ కావాలని చెప్పేసి రాసేస్తున్నాను. సో టైం ఇండిపెండెంట్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లియర్గా. సో స్క్రూడింజర్ టైం ఈక్వేషన్ అనమాట. స్క్రూడింజర్ వేవ్ ఈక్వేషన్ అనేది మీకు పార్టికల్ వేవ్ నేచర్ని ఒక ఈక్వేషన్గా మనకి డిస్కవర్ చేశారనమాట స్క్రూడింజర్ గారు. సో దీన్ని మీకు ఇప్పుడు చెప్తాను. సో మనకొచ్చేసి స్క్రూడింజర్ వేవ్ ఈక్వేషన్ అనేది క్లాసికల్ వేవ్ ఈక్వేషన్ ప్లస్ డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. అంటే కలుపుతుంది, ఈ రెండింటిని మెర్జ్ చేస్తుంది అనమాట. మనకి ఏది మెర్జ్ చేస్తుంది? స్క్రూడింజర్ వేవ్ ఈక్వేషన్ అనేది మెర్జ్ చేస్తుంది అనమాట. సో అర్థమైందా? సో ఇది కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మీకు అసలు ఈ క్వశ్చన్ ఫుల్గా మీకు రావాలి అంటే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో నోట్ అనమాట. ఇప్పుడు ముందు ఈ ఫార్ములాస్ నేర్చుకొని మిగతా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఆ ఫార్ములాస్ మీకు ఒక్కొక్కటిగా మీరు ప్రాక్టీస్ చేశారంటే మీకు చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ఫార్ములాస్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఫార్ములా అనమాట, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఫస్ట్ వచ్చేసి మీకు డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు వి స్క్వేర్, అలాగే తర్వాత డెల్ స్క్వేర్ అనమాట. సో డెల్ స్క్వేర్ సై అనమాట. ఓకేనా? సో ఈ ఫార్ములా ఎక్కడ యూజ్ అవుతుంది భయ్య అంటే మీకు ఈ స్క్రూడింజర్ టైం డిపెండెంట్ అండ్ టైం ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ రావాలి అంటే మీకు ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలన్నమాట, ఈ ఫార్ములా. సో అర్థమైందా? సో ఈ ఫార్ములా గురించి ఇంకొద్దిగా డెప్త్గా మాట్లాడుకుంటే ఈ వీని వెలాసిటీ ఆఫ్ వేవ్ అంటాం. వెలాసిటీ ఆఫ్ వేవ్ అనమాట. ఇది వచ్చేసేసి లాపల్షియన్ అంటే లాపల్షియన్ ఆపరేటర్ అనమాట. సో ఇది లాపల్షియన్ ఆపరేటర్. ఇది వచ్చేసి వేవ్ డిస్ప్లేస్మెంట్ అనమాట, సై అనేది. సో వేవ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ వేవ్ ఫంక్షన్ అనమాట. ఇలా అయినా అనుకోవచ్చు, వేవ్ ఫంక్షన్. సో అది. సో ఓకేనా? సో ఇంతవరకు వచ్చింది ఫస్ట్ ఫార్ములా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫార్ములా ఉందన్నమాట. సో ఈ ఫార్ములా ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. సో దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు. మనకి న్యూ వాల్యూ కావాలి కాబట్టి న్యూ ఈజ్ ఈక్వల్ టు మీకు పర్టికులర్గా దీంట్లో అంటే ఈ స్క్రూడింజర్ వేవ్ ఈక్వేషన్లో మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. న్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ బై హెచ్. ఈ 2 ఫార్ములాస్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇక దాంట్లోకి వెళ్ళిపోదాం. ఫోర్త్ ఇట్లా ఉన్నాయి. వాటిని కూడా మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ ఫార్ములా వచ్చేసి సై ఈక్వల్ టు సై నాట్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ. సో ఇది ఉంది కదా, ఈ ఈక్వేషన్ ద్వారా మనం అంటే ఈ ఫార్ములా ద్వారా చేయాలన్నమాట. సో మెయిన్గా ఈ ఈక్వేషన్కి వచ్చేసి మీకు డిఫరెన్షియేషన్ తెలియాలి. సో డిఫరెన్షియేషన్ చేస్తే డో సై బై డో టీ ఈక్వల్ టు సై నాట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి సై నాట్ అలాగే రాస్తాము. సో ఐ ఒమేగా అనేది ఇక్కడ వస్తుంది అనమాట, ఎందుకంటే డిఫరెన్షియేషన్ కాబట్టి ఐ ఒమేగాని ఇక్కడ రాస్తాం. సో ఐ ఒమేగాని ఇక్కడ రాస్తాం. సో సై నాట్ ఐ ఒమేగా టీ ఇది ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ఉంది కదా, సో ఇది గమనిస్తే ఈ వాల్యూ అనేది సై అయిపోయింది అనమాట. చూసుకుంటే ఈ వాల్యూ ఇది సేమ్ కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డో సై బై డో టీ ఈక్వల్ టు మైనస్ ఐ ఒమేగా సై అయిపోతుంది అనమాట. మైనస్ ఐ ఒమేగా సై అవుతుంది. సో ఇలా డిఫరెన్షియేషన్ అనేది మీకు ఈ సమ్లో వస్తుందన్నమాట. సో ఇవి ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ఫార్ములా మెయిన్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి మీకు
సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒమేగా ఈక్వల్ టు 2π న్యూ అనమాట. సో ఈ ఫార్ములా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒమేగా ఈక్వల్ టు 2π న్యూ. సో ఈ ఫార్ములా అలాగే ఇది అనమాట. సో ఇంకో ఫార్ములా ఉంది. సో ఇది మెయిన్ అనమాట మీకు. ఈ సమ్‌లో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ ఫార్ములా కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాలన్నీ మీకు ఈ సమ్ అనేది చాలా క్లియర్‌గా వస్తుంది. ఇప్పుడు మనం ముందు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ ప్రాబ్లమ్ అనేది అలాగే మనం సాల్వ్ చేయబోతున్నాం అనమాట. ఇది టైమ్ డిపెండెంట్ కానీ, టైమ్ ఇండిపెండెంట్ కానీ సో మనం ఇలాగే సాల్వ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఈ ఫార్ములాలోకి వెళ్ళబోయే ముందు మన ఛానెల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు చూసారు కదా! సో నెక్స్ట్ ఫార్ములా ఇదనమాట. సో డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m/h క్రాస్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి సై ఈక్వల్ టు 0 అనమాట. ఈ మైనస్ వి ఇంటూ సై ఈక్వల్ టు 0. సో ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే హెచ్ క్రాస్ ఈక్వల్ టు h/2π అనేది కూడా మీకు ఈ ప్రాబ్లంలో చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా చెప్తున్నాను ఈ ఫార్ములా అలాగే ఇది డిఫరెన్షియేషన్ కడతో రావాలన్నమాట. ఈ ఫార్ములా గుర్తొచ్చు మీకు డిఫరెన్షియేషన్ నేర్చుకొని అలాగే ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ వై ఈక్వల్ టు ఈ/h అలాగే డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు వి స్క్వేర్ డెల్ స్క్వేర్ సై ఇది రావాలన్నమాట. ముఖ్యంగా వి అంటే వెలాసిటీ ఆఫ్ వేవ్ అని తెలియాలి. డెల్టా అంటే లాప్లాసియన్ ఆపరేటర్ అని తెలియాలి. సై అంటే వేవ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ వేవ్ ఫంక్షన్ అని తెలియాలి. ఇవి చాలా మెయిన్ అనమాట. సో ఇవి వస్తే మీకు ఈ ప్రాబ్లం అనేది వచ్చినట్టే. ఎన్ని ఫార్ములాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఈ 6 ఫార్ములాస్ వస్తే మీకు ఈ సమ్ అనేది అంటే ఈ ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా మీరు చేసేయచ్చు. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి అయితే వెళ్ళిపోదాం. సో కంటిన్యూ చేసినట్లయితే ఇక్కడ క్లాసికల్ వేవ్ ఈక్వేషన్ని అలాగే డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్ని ఈ స్క్రూడింజర్ ఈక్వేషన్ అనేది కనెక్ట్ చేస్తుందన్నమాట. సో దానివల్ల మనకి పార్టికల్ వేవ్ నేచర్ని ఈక్వేషన్ రూపంలో మనకి తెలియజేశారనమాట స్క్రూడింజర్ గారు అయితే. సో మరి ఇప్పుడు చూసేద్దాం. సో ఇప్పుడు మనం క్లాసికల్ వేవ్ ఈక్వేషన్ ప్లస్ డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్ తెలుసుకుందాం. మనం ఒక పార్టికల్ తీసుకున్నాం. సో ఆ పార్టికల్ తీసుకున్నాం, అది వేవ్ లాగా ఇలా మూవ్ అవుతుంది అనమాట. దాన్ని XYZ అనుకుందాం. సో XYZ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అలాగే సో ఇక్కడ మీరు చూసారు కదా! సో దీని కోఆర్డినేట్స్ XYZగా తీసుకున్నాం. ఇప్పుడు క్లాసికల్ వేవ్ ఈక్వేషన్కి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేద్దాం. సో క్లాసికల్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ సో క్లాసికల్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ ఇది ఎన్లేండి డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ ఓకే. సో డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ ఇందాక ఫార్ములాస్లో మీకు చెప్పాను. సో డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈక్వల్ టు వి స్క్వేర్ డెల్ స్క్వేర్ సై అని చెప్పాను. సో ఇవి మీకు గుర్తున్నాయి కదా! వి అంటే వెలాసిటీ ఆఫ్ వేవ్, డెల్ అంటే లాప్లాసియన్ ఆపరేటర్, సై అంటే మీకు వచ్చేసి వేవ్ ఫంక్షన్ ఆర్ వేవ్ డిస్ప్లేస్మెంట్ అనమాట. ఓకేనా? అదే ఇక్కడ రాస్తామన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడే రాస్తాను. సో ఇక్కడ వి అంటే వెలాసిటీ ఆఫ్ వేవ్ అది తెలుసు మీకు. సో తర్వాత డెల్ అంటే వేవ్ లాప్లాసియన్ ఆపరేటర్. సో తర్వాత సై అంటే చెప్పండి వేవ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ వేవ్ ఫంక్షన్. ఇది తెలుసు మీకు. సో ఇక్కడ దాకా వచ్చారు. నెక్స్ట్ ఏంటి? ఇందాక మీకు చెప్పాను మనకి ప్రతి ఒక్క ఏదైనా కానీ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు అది క్లాసికల్ ఈక్వేషన్ అయినా దేనికైనా కానీ దానికి సొల్యూషన్ ఉంటుంది. సో ఇందాక తీసుకున్న ఈక్వేషన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకున్నాం కాబట్టి సొల్యూషన్ ఫర్ ఈక్వేషన్ 1 సో సొల్యూషన్ ఫర్ ఈక్వేషన్ 1 అనమాట. సో ఇక్కడ డో ఈక్వల్ టు డో గల్ది సై ఈక్వల్ టు సై నాట్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ అనమాట. సో దీనికి డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్ చేద్దాము. సో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాము విత్ రెస్పెక్ట్ టు టీ.
2t. సో మీరు ఎగ్జామ్లో ఎలా రాయాలి కాబట్టి నేను ఇదే చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ అవుతుంది డో సై బై డో టీ. సో సైకి డిఫరెన్షియేషన్ చేస్తే డో సై బై డో టీ. సో సై నాట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని అలాగే రాద్దాము. ఇక్కడ దీనికి డిఫరెన్షియేషన్ e పవర్ మైనస్ ఐ ఒమేగా టీఏ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ మైనస్ ఐ ఒమేగాకి మైనస్ ఐ ఒమేగా ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ వాల్యూ ఒకటేగా. సో అప్పుడు డో సై బై డో టీ ఈక్వల్ టు మైనస్ ఐ ఒమేగా సై అయిపోతుందిగా. సో మైనస్ ఐ ఒమేగా సై అయితే అయిపోతుంది. ఇక్కడ ఒమేగా ఈక్వల్ టు ఇందాక మీకు ఫార్ములాస్లో చెప్పాను. దేర్ ఫోర్ ఇక్కడ ఒమేగా ఈక్వల్ టు 2π న్యూ అనేది తెలుసు. సో అది సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఐ 2π న్యూ సై అనేది వస్తుందిగా. సో ఇది ఓ న్యూ అనమాట. సో ఇలా అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ప్రాబ్లమ్ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చామా. ఇప్పుడు ఫుల్ ఈక్వేషన్ రాస్తాం మీకు అర్థం కావడం కోసం. సో డో సై బై డో టీ ఈక్వల్ టు మైనస్ ఐ 2π న్యూ సై అని వచ్చింది కదా. ఇక్కడ న్యూ ఈక్వల్ టు ఈ బై హెచ్. సో అదే ఇందాక ఫార్ములాలో చెప్పాను కదా, ఈక్వల్ టు హెచ్ న్యూ అని. సో అప్పుడు న్యూ వాల్యూ రావాలంటే దీన్ని ఇటు సైడ్ తీసుకురావాలి. సో అదే చేశాను అనమాట. అప్పుడు మనకి న్యూ ఈక్వల్ టు ఈ బై హెచ్ వచ్చింది. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఐ 2π ఇంటూ ఈ బై హెచ్ ఇంటూ సై వచ్చిందనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ మొత్తానికి ఇంటూలో ఉన్నట్టేగా. సో అదే స్టెప్ రాద్దాం క్యూఆర్ అవుట్ తీసుకొని. సో ఇక్కడ ఈ మొత్తం ఇంటూలోకి వచ్చిందిగా. యువతల పక్క డో సై బై డో టీ ఉంటుంది. ఓకే తెలుసు మనకి. ఓకే ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ కొద్దిగా శ్రద్ధగా వినండి. సో హెచ్ క్రాస్ ఈక్వల్ టు హెచ్ బై 2π. ఇంకొకసారి స్టెప్ వేస్తున్నాను మీకు. హెచ్ బై 2p కదా. సో అప్పుడు ఇక్కడ 2π బై హెచ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది కష్టం అనమాట, అందుకని మీకు ఇట్లా చెప్తున్నాను. 2π బై హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ బై 2π ఉంది. అంటే 2π బై హెచ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 1 బై హెచ్ క్రాస్ అనేగా. సో ఆ వాల్యూని ఇక్కడ రాస్తాను అనమాట. సో మైనస్ ఐ ఈ సై బై హెచ్ క్రాస్ అనేది ఇలా వస్తుంది అనమాట ఈ ఫార్ములా ప్రకారం. అర్థమైందా. సో ఇక్కడ ఉల్టా పుల్టా ఉండటం వల్ల 1 బై హెచ్ క్రాస్ అనేది వస్తుంది. ఓకే క్లారిటీ వచ్చిందిగా. యువతల పక్క డో సై బై డో టీ. ఓకే ఇప్పుడు ఈ సైని ఇటు పక్కకి తీసుకెళ్ళిపోదాం. ఈ సైని ఇటు పక్కకి తీసుకొచ్చినప్పుడు ఈ సై ఈజ్ ఈక్వల్ టు హెచ్ క్రాస్ బై మైనస్ ఐ డో సై బై డో టీ అవుతుంది. సో మైనస్ ఐ పైన ఉంది కదా. సో మరి కింద అలా వచ్చింది బ్రో, హెచ్ క్రాస్ పైకి ఎలా వచ్చిందని మీకు డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు చెప్తా. సో ఐ ఇంటూ ఐగా రాసుకోవచ్చుగా ఐ స్క్వేర్ని. సో అప్పుడు ఐ ఇంటూ ఐ ఏమవుతుందో చెప్పండి. సో -1 అవుతుంది అనమాట. సో అప్పుడు ఐ ఈక్వల్ టు -1 బై ఐ అవుతుందిగా. ఓకేనా. సో ఆ విధంగా మైనస్ ఐని ఇలా రాశాను అనమాట కింద. ఓకేనా. సో 1 బై మైనస్ ఐ కదా, సారీ +1 బై మైనస్ ఐ అవుతుంది అనమాట. సో అప్పుడు ఇలా రాశాను అనమాట. సో డో సై బై డో టీ యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఓకేనా. సో ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. సో ఈ సైని యువతల పక్క తీసుకొచ్చాను. అట్ ది సేమ్ టైం ఇక్కడ డో సై బై డో టీని కూడా ఇటు సైడ్ తీసుకొచ్చేసాను. అర్థమైంది కదా. సో అప్పుడు ఈ సై యువతలు ఉంటుంది హెచ్ క్రాస్ బై మైనస్ ఐ ఇంటూ డో సై బై డో టీ అవుతుంది అనమాట. సో అదే అక్కడ రాశాను. ఓకేనా. సో 1 బై మైనస్ ఐ అంటే ఐ అయిపోతుందిగా. సో అప్పుడు ఐ ఇంటూ హెచ్ క్రాస్ డో సై బై డో టీ అయిపోతుందిగా. సో సింపుల్గా యువతల పక్క ఈ సై. సో ఇప్పుడు ఇక్కడ హియర్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ హెచ్ క్రాస్ డో సై బై డో టీ. ఓకే ఐ హెచ్ క్రాస్ డో సై బై డో టీ అవుతుందన్నమాట. సారీ ఇదే స్టెప్ ఇక్కడ వేసాను అనమాట. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుందిగా. సో ఇది పక్కకు వస్తే ఇంటూలోకి వస్తుంది. సో సైకి క్యాన్సిల్ అయిపోతుంది. ఆ స్టెప్ నేను మీకు డీటెయిలింగ్ వేస్తాను. సో ఇక్కడ ఈ సైట్ వచ్చేసింది ఈజ్ ఈక్వల్ టు ఐ హెచ్ క్రాస్ డో బై డో టీ అనమాట. సో ఇది క్యాన్సిల్ అయిపోతుందిగా. అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ హెచ్ క్రాస్ డో బై డో టీ. సో దీన్నే ఎనర్జీ ఆపరేటర్ అంటారనమాట. సో ఈ వాల్యూ వచ్చిందిగా. సో దీన్ని ఎనర్జీ ఆపరేటర్. ఓకేనా. సో మీకు క్వశ్చన్స్కి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ పీడిఎఫ్స్ కూడా కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. అయితే వాట్సాప్ లింక్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. సో ఓకేనా. సో అయిపోయింది ఇంతవరకు. సో ఇప్పుడు నెక్స్ట్ మిగతా కంటిన్యూషన్ చూద్దాం మనం. దీని కంటిన్యూషన్ చూద్దాం. సో దీని కంటిన్యూషన్లో మీకు ఎనర్జీ వచ్చేసిందిగా. సో ఎనర్జీ ఒకసారి రాసుకుందాం. ఈక్వల్ టు ఐ హెచ్ క్రాస్ డో బై డో టీ అనమాట. ఇది ఎనర్జీ ఆపరేటర్. సో ఫ్రమ్ స్క్రూడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. సో టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ కనుక్కుందాం. స్క్రూడింజర్
టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, స్క్రూడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. ఇక్కడ వచ్చేసి డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m బై ఇందాక మీకు ఫార్ములాస్లో చెప్పాను. సో ఆ ఫార్ములాలో ఇది కూడా ఉంది, ఇది కూడా నేర్చుకోండి. ఈ మైనస్ వి ఇంటూ సై ఈక్వల్ టు 0 అనమాట. సో ఈ ఫార్ములాలో ఈ వాల్యూ తెలుసు కదా, సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇక్కడ ఈ స్క్వేర్ సై ఈక్వల్ టు కాదు ప్లస్ 2m బై హెచ్ క్రాస్ స్క్వేర్. ఈ వాల్యూ తెలుసు కదా, సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఐ హెచ్ క్రాస్ డో బై డో టీ మైనస్ వి ఇంటూ సై అనమాట. సో మైనస్ వి ఇంటూ సై ఈక్వల్ టు 0. ఈ వాల్యూని ఇటు పంపించేద్దాం. సో అటు పంపించేసినప్పుడు మనకు వచ్చేసి సో వాల్యూని అటు పంపించినప్పుడు ఇక్కడ డెల్ స్క్వేర్ సై ఈక్వల్ టు మైనస్ 2m బై హెచ్ క్రాస్ స్క్వేర్ ఇంటూ ఐ హెచ్ క్రాస్ డో సై బై డో టీ మైనస్ వి సై అనమాట. దీన్ని లోపలికి అప్లై చేస్తే రెండింటికి ఇంటూకి వస్తుంది కాబట్టి ఇక్కడ సై చేశాను, అలాగే ఇక్కడ ఇంటూలో సై చేశాను. ఓకే, కన్ఫ్యూజన్ క్లియర్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఈ మైనస్ హెచ్ క్రాస్ స్క్వేర్ ఉంది కదా, సో దాన్ని ఇటు పక్కకు తీసుకొద్దాము. సో ఇటు పక్కకు తీసుకొచ్చినప్పుడు సో మైనస్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్ సై ప్లస్ వి సై ఈక్వల్ టు ఐ హెచ్ క్రాస్ డో సై బై డో టీ. సో ఈ ఫార్ములా ఎట్లా వచ్చింది భయ్యా అంటే చాలా సింపుల్ అనమాట. సో ఇక్కడ డో సై బై డో టీ ఉంది కదా, సో డో సై బై డో టీ ఉంది. సో ముందు ఈ రెండింటిని ఇటు పక్కకు తీసుకొస్తాం అనమాట. సో ఈ రెండింటిని ఇటు పక్కకు తీసుకొచ్చినప్పుడు హెచ్ స్క్వేర్ బై మైనస్ హెచ్ స్క్వేర్ బై 2m అవుతుంది. మైనస్ ఇక్కడే ఉంది, సో మనం ఇటు పక్కకు తీసుకొచ్చేసాం అనమాట. సో తీసుకొచ్చినప్పుడు తర్వాత ఇక్కడ మైనస్లో ఉంది కాబట్టి ఇది ప్లస్ అయిపోతుంది అనమాట. సో ప్లస్ వి సై అదే రాసామన్నమాట, ప్లస్ వి సై అని రాసేసాము. ఇక్కడ ఈ డెల్ స్క్వేర్ సై ఆల్రెడీ ఇటు సైడ్ ఉంది కాబట్టి దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేసాము. రిమైనింగ్ పార్ట్ ఇది ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ రాసేసాము అనమాట. గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇటు వచ్చేస్తాయి అనమాట ఈ కింద స్టెప్లో. అదే మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను అనమాట. మిగతాది ఇక్కడ రాసేసాము. ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోయింది, యాజ్ ఇట్ ఈజ్గా రాసేసాం. సో ఇప్పుడు ఇక్కడ సై అనేది కామన్ ఉందిగా, సో ఆ కామన్ తీసేద్దాం. సో అప్పుడు మైనస్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్ ప్లస్ వి అవుతుంది. సో ఇవతల పక్కకి సై కామన్ తీసేసాం కాబట్టి ఇటు సైడ్ ఏమొస్తుంది, ఐ హెచ్ క్రాస్ డో సై బై డో టీ వస్తుందిగా. సో అదే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు దీన్ని ఏమంటారు, హ్యామిల్టన్ అంటే హెచ్ క్యాప్ సై ఈక్వల్ టు ఈ క్యాప్ సై అంటామన్నమాట. సో హెచ్ క్యాప్ అంటే ఏంది, హెచ్ క్యాప్ అంటే హ్యామిల్టన్ ఆపరేటర్గా హెచ్ క్రాస్ అంటే. సో అంటే హెచ్ క్రాస్ని ఏమనుకున్నాము, మైనస్ అదే హెచ్ క్యాప్ని ఏమనుకున్నాము, హెచ్ స్క్వేర్ బై మైనస్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m తర్వాత వచ్చేసి డెల్ స్క్వేర్ ప్లస్ వి దీన్ని హెచ్ క్యాప్ అనుకున్నాము. మరి ఈ క్యాప్ ఏంటి, ఈ క్యాప్ అంటే ఎనర్జీ ఆపరేటరేగా, ఎనర్జీ ఆపరేటర్ అంటే ఏంటి, ఏం తీసుకున్నాం మనము. సో ఎనర్జీ ఆపరేటర్ అంటే మైనస్ ఐ హెచ్ క్రాస్ ఈ సై బై అదే డో సై బై డో టీ అనమాట. సో దిస్ ఇస్ ద స్క్రూడింజర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్.